విజయవాడలో జరిగిన నిరుద్యోగుల ఆవేదన సదస్సులో కూటమి ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా ప్రశ్నిస్తే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు వస్తే 30 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలని ప్రచారం చేశారు. ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు రామకృష్ణ. మీరు ఏ బేసిక్ ఇష్యూస్ అయితే ఆనాడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారో ఆ ఇష్యూస్ను మీరు ఏ మేరకు పరిష్కారం చేశారు? ఓకే, ఇంత అనుకున్నాం, అంత చేయలేకపోయినా మీ మేరకు చేసామనుకు మీరు చెప్పలేకపోతా ఉన్నారు. కాబట్టి ఏమంటే ఎన్నికలు వస్తే అధికారం కావాలనే రాజకీయ పార్టీలన్నీ కూడా నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడడం, ఓట్లు పొందడం, ఓట్ల పని అయిన తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడం. ప్రభుత్వంలో మీరు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? మీరేమి ఇవ్వాలా? పవన్ కళ్యాణ్ అయితే మరి ఆ పవన్ కళ్యాణ్ మరి మీ మధ్యలోనే అతను నోటికి తాళం వేసుకున్నట్లున్నాడు, ఏం మాట్లాడడం లేదు.